అందరు ఎట్లున్నారు? ఇక నేనైతే మస్తున్నా. ఏందో లగట్లో చూస్తున్నారు? ఎలా మన అదర్స్ న్యూస్లా మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ముచ్చట్లేందో చూద్దాం పారి. విడిచిండు కైకాల సత్యనారాయణ. అభిమానులకు ఎన్నడూ ఇక తీరని లోటు. ఆన్లైన్లో ఆడిందంట పత్తాలు. ఈ ఐటెంక పోగొట్టుకున్నాడంట 95 లక్షలు. చంద్రబాబుకు హక్కు లేదంట రాజకీయాలల్లా. జూనియర్ ఎన్టీఆర్ కావాలని అంటున్నారంట ఆంధ్ర జనాలు. రూపాయి కూడా ఇవ్వలేదంట మంత్రి కేటీఆర్. గందుకే కిషన్ రెడ్డి అవుతున్నాడంట ఫైరు. నాగార్జున సార్ చేసిండు ఇల్లు పాయం. ఇక ఐటెంకు ఓనర్ ఇవ్వలేదంట పర్మిషన్. ఇక మొన్నటిదాకా కమలం పువ్వు పార్టీ నుండి బండి సంజయ్ సారు, గట్లనే రాజగోపాల్ రెడ్డి సారు కేటీఆర్ సార్ మీద నజర్ పెట్టిరు అనుకున్నాం. అట్లనే ఇలా మన పట్టణంలో ఇన్ని అభివృద్ధి పనులు అవుతున్నా మీరు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని అంటున్నారు సారు. కానీ ఈ వీడియో చూస్తే మీరే అంటారు అసలు ఏంది ఈ కథ అని. గట్లనే ఎవరు మరి నజర్ పెట్టిందని. కమలం పువ్వు పార్టీ నుండి బండి సంజయ్ సారు, అట్లనే రాజగోపాల్ రెడ్డి సారు కేటీఆర్ సార్ మీద నజర్ పెట్టిళ్ళు. అట్లనే ఇలా మనం పట్టణంలో ఇన్ని అభివృద్ధి పనులు అవుతున్నాయంటే మీరు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అంటున్నాడు ఓ సారు. ఇక్కడ నజర్ పెట్టింది ఎవరి మీద కాదు, మంత్రి కిషన్ రెడ్డి సారు, మంత్రి కేటీఆర్ సార్ మీద నజర్ పెట్టిండట. అసలు పట్టణంలో అభివృద్ధి పనులు ఏమైనాయి, ఎక్కడ అవుతున్నాయి, ఏం చేసేవాళ్ళు గట్టి గట్టి సవాల్ ఇచ్చిరెడ్డి కిషన్ రెడ్డి సారు. ఇక ముచ్చటైన మంత్రి కేటీఆర్ సార్ ఇంకా మంచిగానే మందలు ఇచ్చిండు. అసలు అభివృద్ధి పనుల గురించి మాట్లాడకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్కు లేనే లేదు. అట్లనే అభివృద్ధి అంటే కురుకురే ప్యాకెట్లు పంచుడు, అట్లనే ప్యాసింజర్ లిఫ్ట్ ప్రారంభించుడు కాదని కేటీఆర్ సార్ అన్నాడు. అరే తెలంగాణలో వండుకుంటే తెలంగాణలో తిరుగుకుంటే కేంద్రకు మద్దతు ఇచ్చుడు ఏందని మస్తు మండిపడ్డాడు. తెలంగాణ ఇప్పుడు చూసుకుంటే మంచి మంచి రోడ్లు, అట్లనే కిలోమీటర్కు మెట్రో ట్రైన్లు. ఇలా పట్టణంలో పబ్లిక్ చాలా తిప్పలు పడుతున్నారని, అట్లనే వానకాలం ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయని కొన్ని లక్షల పైసలు ఖర్చు పెట్టి పనులు కూడా చేయించినాం. అట్లనే ఇక మేము 62 అభివృద్ధి పనులు అనుకుంటే ఇక అందులో 37 పనులు కూడా అయిపోయినాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా పనులు చేయాల్సి ఉన్నాయని మంత్రి కేటీఆర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. కానీ ఏదేమైనా అభివృద్ధి పనులు చేయలేదు, అట్లనే చూడలేదు. ఇక కాబట్టి ఇవాళ మీరు అభివృద్ధి పనుల గురించి మాట్లాడే హక్కు కూడా లేదని ముఖం మీద చెప్పేసిండు మంత్రి కేటీఆర్ సారు. జర మనం ఏదైనా మాట్లాడేటప్పుడు జర ముందేనక చూసుకోవాలని మాట్లాడాలని అంటున్నాను ముచ్చటిన పబ్లిక్. ఇక ఇవాళ రేపు యూత్ పోరగాళ్ళు ఈ సెల్ ఫోన్లు వాడుడు ఎక్కువనే ఉన్నది. గట్లనే అందులో ఆ ఆటని ఈ ఆటని మస్తుగా ఆడుతున్నారు. కానీ నేను ఇవాళ ఒక ముచ్చట చెప్పదలుచుకున్నా. జరగా ఆన్లైన్ ఆటలు పక్కకు పెట్టురి, లేకపోతే ఆఖరికి ఆగమాగమవుతారు. నా మాట వినకపోతే గీ వీడియో చూడురి, అప్పుడన్నా సమజ్ అవుతుంది. అరే ఆన్లైన్లో పత్తలావుడైంది, ఆఖరికి ఆగమవుడైందని ఎక్కువసేపు ఆలోచన చేయకుర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే రంగారెడ్డి జిల్లా షాబాజ్ మండలం సీతాపూర్ అనే దగ్గర హర్షవర్ధన్ అనే పొలగాడు ఆన్లైన్లో కింగ్ 527 అనే ఆట డౌన్లోడ్ పెట్టి ఆట ఆడు సురు చేసిండు. ఇక పద్దలాట అయినా ఆన్లైన్ అయినా అవతలైనా ఇక పైసలు పెట్టక తప్పుతా అన్నట్టుగానే గడికిని పైసలు పెట్టిండు, ఆడిండు. ఇక పిల్లగాడు పైసలు బాగానే పెడుతున్నాడని ఆఖరిగాలు పొలగాని పైసల మీద కన్నేసిండ్రు. ఆయన ఖాతాలో ఉన్న 90 లక్షల రూపాయలను రూపాయి లేకుండా ఉన్న పైసలన్నీ ఉడుచుకపోయిలు. పొలగానికి ఏం చేయాలో తెలియక ఆగమాగమైండు. అయిటాక వారం రోజుల తర్వాత పిల్లగాడు అమ్మ నాయనలతో ఏడ్చుకుంటా నాయన నా ఖాతాలో ఉన్న పైసలన్నీ పోయినాయని చెప్పిండు. ఓర్ని నీ నోట్ల మన్నుపడగారా అడ్డెట్లా పోగొట్టినవరా అంటే ఆన్లైన్ ఆట ఆడిన బాబు అని. అయ్యో ఇల్లు ముంచిది కాదరా అని నమో నారాయణ అని మస్తు రంది పడుతున్నారు అవ్వయ్యలు. ఇక మరి గిన్ని పైసలు ఖాతాలు ఎక్కడి అంటే 10 ఎకరాల భూమి అమ్మిన పైసలు అయ్యో బిడ్డ మాకు చదువు రాదు కదా అని పొలగాని అకౌంట్ వేస్తే ఇక దొరికిందా సంద అనుకొని పొలగాడు గడికిని అక్కడ చేతిలో పెట్టిండు. ఇక ఇప్పుడు అయ్యా అబ్బాయిలకు ఏం చేయాలో తెలియక ఆయనతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిళ్ళు. సూచనారులో ఎంత మోసమైందో జర మీరు కూడా ఆన్లైన్లో ఆటలైనా అట్లనే పత్తలు పెట్టి పైసలు పోగొట్టుకున్నాడు. ఇక గిసొంటి పనులు బంద్ చేసుకోర్రి. ఏందో ఏమోరా నాయన ఈ కాలం పోరగాలు ఏం అర్థమైతే లేరు. ఇంకా గిసొంటి ఎన్ని చూస్తామో ఏమో మరే. ఇగో గీ ముచ్చట జర ఆలస్యం గెలుగులకు వచ్చినా అక్కడికి వచ్చేదే అని ఎతికి పట్టుకొచ్చిన గీ ముచ్చట పంచాయతీ రాజ్ సార్ అన్నాడు.
ఎందుకన్నాడో దేనికన్నాడో తెలియదు కానీ ఉన్న ముచ్చట ఉన్నట్టుగా అన్నాడు మన పంచాయతీరాజ్ సారు. అభిమానులకు జర మంచి వార్తనే. హాలసింగేలోకి వచ్చి అక్కడికి వచ్చి ముచ్చట పట్టుకొచ్చినాము. ఎందుకన్నాడో దేనికన్నాడో తెలియదు కానీ ఉన్న ముచ్చట ఉన్నట్టే చెప్పుకుంటూ వచ్చిండు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు. మీరు ఒక్కటేనండి, తెలంగాణలో ఫెయిల్ అయ్యిండు ఆయన, ఆంధ్రాలో ఫెయిల్ అయ్యిండు, ఇప్పుడు ఏడో పొద్దుపోతలేదు. ఇక్కడికి వచ్చి ఏదో చిచ్చు పెట్టాలని గతంలో ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు కుదుర్చుకొని, ఫెయిల్ అయింది. ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళతో కొంత ములాఖత్ అయినట్టు అనిపిస్తుంది. నేను ఒక్కటే అంటున్నా, తెలుగుదేశం పార్టీ అది చంద్రబాబు పార్టీ కాదు, అది ఎన్టీ రామారావు పార్టీ. ఆయన మధ్యలో వచ్చినోడే. ఎన్టీ రామారావు ఉన్నంత స్ఫూర్తి ఎన్టీ రామారావు చేసింది పేద ప్రజల కోసం 2 రాష్ట్రాలలో ఇప్పటికి కూడా మర్చిపోదు. పేదల స్కీమ్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, నువ్వు కాదు, గొప్పతనంగా చెప్పుకున్నాడు. నేను ఒక్కటే అంటున్నా, నీకు ఎన్టీ రామారావు గారి ప్రేమ ఉంటే, కృష్ణ కొడుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ప్రజలు కోరుకుంటారు, నీ కొడుకును కోరుకుంటలేరు. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ జూనియర్ ఎన్టీఆర్నే కోరుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రాలో ఉంటేనే బాగుంటుంది, ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా జూనియర్ ఎన్టీఆర్ కావాలని కోరుకుంటారు. నీ లొకేషన్ కోరుకుంటలేదు, అదే లొకేషన్ ఎక్స్పోజ్ చేస్తున్నావు. నీకు తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉన్నా, ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి ఆంధ్రాలో ముఖ్యమంత్రి చేయి. అప్పుడు నీ విశ్వాసం తెలుగుదేశం పార్టీ మీద నీకు ఎంత విశ్వాసం ఉన్నది, ఎన్టీ రామారావు మీద ఎంత కృతజ్ఞత ఉన్నది తెలుస్తుంది. అదన్నట్టు అసలు ముచ్చట మొన్న ఖమ్మంలో చంద్రబాబు సార్ అన్న మాటల మీద మంత్రులు మస్తు గర్మైతే మన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ మాత్రం అసలు ముచ్చట ఏందో బయట పెట్టిండు. కానీ ఏదేమైనా ఉన్న ముచ్చట ఉన్నట్టే చెప్పిండు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసుకున్నా చంద్రబాబు సార్ ఫెయిల్ అయిందట. అట్లనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సార్ కాదని ముఖ్యమైన ముచ్చట ముక్కుసూటిగా చెప్పిండు. కానీ జరిగితే ఆలోచన చేస్తే మాత్రం మరి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎన్టీఆర్ సార్ది కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు రావాలి. అట్లనే పార్టీ అధ్యక్షుడిగా ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉంటే బాగుంటుందని అక్కడ ఉన్న ప్రజలు ఆశపడుతున్నారట. మనం మంచి చేయాలని ఆలోచన వస్తే కనుక తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉంటే మాత్రం ఇక జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చెప్పేయాలని మంచి ముచ్చట చెప్పిండు. మాటకు మాట ఎక్కువ మాట్లాడకుండా అసలు చంద్రాల సార్ భవిష్యత్తులో ఏం చేయాలని మంచి ముచ్చట మందలిచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చాడు పంచాయతీరాజు ఎర్రబెల్లి దయాకర్ రావు సారు. ఇక మనం కొన్ని ముచ్చట్లు చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇగో ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి, గట్లనే ఇసుక కావాలి, దాని ఏమటి ఇంత కంకర కూడా కావాలి. మరి ఇన్ని ఉన్నా కూడా ఇల్లు కట్టడానికి మనుషులు కావాలి. ఇక ఇంకేమైనా ఉన్నాయా, ఏమైనా యాది మర్చిందా? ఇక ఇదే ముచ్చట మా అన్నతో చెప్తే చెల్లె నువ్వు ముచ్చట యాది మర్చినవని అన్నాడు. గదేందో మా అన్ననే చెప్తాడు నూరి. మరి ఇక్కడ ఇల్లు కట్టుడేంది ఇసుక ఏంది అని ఎక్కువసేపు ఆలోచన చేయకుర్రి. ఇక్కడ ఇక అసలు ముచ్చట ఏందంటే హీరో కింగ్ నాగార్జున సారు మొన్న గోవా పోయినప్పుడు అక్కడ ఓ జాగ కొని అందులో ఇల్లు కట్టుకుందామని ఉపాయం చేసిండట. మంచి ముచ్చటే కదా, మళ్ళీ ఇలా గమ్మత్తు ముచ్చట ఏంది అని ఎక్కువసేపు సోచాయించకురి. ఇక గోవాలో పిల్లర్లు వేద్దామని పొక్కలు తీస్తుంటే జాగ్ ఓనర్ సర్పంచ్ వచ్చి ఎవరిని అడిగిర్రు, ఏం చేస్తున్నారు, పర్మిషన్ గిర్మిషన్ ఏం లేదా అని హీరో సార్కే చక్కగా నోటీసులు పంపించిన గోవా సర్పంచ్. మరి ఇక్కడ మన పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, గట్లనే హోటల్ కట్టినట్టు అక్కడ కూడా షూటింగ్ చేసి జరింత నిమ్మలంగానికి మంచి ఇల్లుపాయం చేద్దాం అనుకున్నాడేమో హీరో నాగార్జున సారు. నువ్వు హీరో అయితే నాకేంది, నువ్వు ఎవరైతే నాకేంది అని సర్పంచ్ బాగానే గరమైండు. మొత్తానికి ఇట్లున్నది మన హీరో నాగార్జున సారు గోవా ఇల్లు ముచ్చట. కాలంకున్న బలం గీ దునియాలో దేనికి లేదులా. ఒక్కోపారి కాలం కరుణించిందంటే కాలం చేయాల్సిందే. ఏందో ఏమో గీ తెలుగు ఇండస్ట్రీలా ఇంకొగలు కాలం చేస్తూనే ఉన్నారు. గీ సారు జీవిడిచిండు అనగానే చాలా మంది అభిమానులకు ఎన్నడు తీరని లోటైంది. సారెయ్యని పాత్ర లేదు, గట్లనే తీయని సినిమా లేదు. నవ్వించిండు, ఏడిపించిండు, ఇక మొత్తానికి మనందరు నిడిచిపెట్టిపోయిండు.
చలో ఇలా మన అదర్స్ న్యూస్ లో షిట్కు పొట్టుకు వార్తలు గట్లనే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూద్దాం పారి. అదన్నట్టు ఇవాళ అదర్స్ న్యూస్ ఎట్లున్నాయి ఇలా మంచిగా ఉన్నాయిలే. చలో గిసొంటి వార్తలు ఇంకా కొన్ని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాది మరవకుండా చూడుర్రి మన అమ్మ న్యూస్.